మకర రాశి వారికి అక్టోబర్ 24 శుక్రవారం రోజు దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి, అలాగే రేపటి రోజున జరిగేటువంటి శుభ పరిణామాలు ఏమిటి, ఏ దేవతారాధన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది, వృత్తిపరంగా, వ్యాపార పరంగా, కుటుంబ పరంగా రేపటి రోజున మీకు ఎలా ఉండబోతుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి, ఇంకా రేపు మధ్యాహ్నం 3:50 తర్వాత జరిగేటువంటి కొన్ని సంఘటనల గురించి తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారనమాట. కాబట్టి వీడియోని అయితే ఎక్కడక్కడ స్కిప్ చేయొద్దండి, పూర్తిగా వినండి. పూర్తిగా వింటేనే ఏం చెప్తున్నాము అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే మకర రాశి వారు ఎవరైనా సరే అండి మొట్టమొదటిసారిగా చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మకర రాశి వారి దిన ఫలితాల గురించి తెలుసుకోబోయే ముందు చాలామంది ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒకే ఒక్కసారి గురువు గారిని తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. శ్రీ కనక దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ లక్ష్మణ్ రాజు గారు. గురువుగారి నెంబర్ వచ్చేసి 8639883141. స్త్రీ పురుష వశీకరణం కూడా 100% చేస్తారండి. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు, గోత్రం మీరు వాట్సాప్ చేస్తే చాలు. గురువుగారిని దగ్గరుండి కాంటాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదండి. దూర ప్రాంతాల్లో ఉన్నవారు కూడా ఒకే ఒక్క ఫోన్ ద్వారా మీకు వెంటనే పరిష్కారం అయితే చెప్తారనమాట. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సమస్యలు కానీ, ఆస్తి తగాదాలు కానీ, అప్పుల బాధలు కానీ, ఇలా మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే తప్పకుండా గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. పూజలు కానీ, పరిహారాల రూపంలో కానీ మన సమస్యకు తగినటువంటి పరిష్కారం చక్కగా వివరిస్తారు. చాలా నమ్మకమైనటువంటి గురువు గారండి. ఇప్పుడు మకర రాశి వారి దిన ఫలితాల గురించి, రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఈ యొక్క మకర రాశి వారి మనసు అనేది ఒక వెన్నపూస లాంటిదనమాట. అంటే ఎవరైనా సరే ఇట్టే నమ్మేయచ్చు ఈ మకర రాశి వారిని. చాలా తెలివి పరులు, అలాగే దయామయులు అంటారు కదా, అలా అనమాట. చాలా జాలి గుణం కలవారనమాట. ఎవరైనా బాధపడుతుంటే అసలు చూస్తూ ఉండలేరండి. చాలా నమ్మకమైనటువంటి వారుగా చెప్పుకోవచ్చు అనమాట. ఎంత మంచివారంటే ఇతరులను ఇట్టే గుడ్డిగా నమ్మేసేటువంటి మంచివారు, అమాయకులు కూడా అనమాట. కానీ ఇంత అమాయకత్వం, ఇంత గుడ్డిగా నమ్మేటువంటి వ్యక్తిత్వం ఒక్కొక్కసారి వీరి మనసుకు, వీరికి దెబ్బతీసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. తగు జాగ్రత్తలు అయితే పాటించాలన్నమాట. అలాగే రేపటి రోజున కొన్ని పూజలు, కార్యక్రమాలు, చేయవలసినటువంటి పనుల గురించి కూడా తెలుసుకుందాం. అలాగే రేపటి రోజున అంటే మీకు వీలుంటే తప్పకుండా రేపటి రోజున ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత ఇటువంటి పనులు చేయడానికి మక్కువ చూపించండి. అలాగే రేపు శుక్రవారం కాబట్టి ఉపవాసం తప్పకుండా ఉండడం వల్ల మీలో లేనటువంటి, ఇది వరకు చూడనటువంటి కొత్త మార్పులు మీ జీవితంలో చూడడం మీరు మొదలు పెడతారండి. అంతేకాకుండా శని దోషాల నుండి కూడా బయటపడడానికి ఇటువంటివన్నీ కూడా మీకు బాగా ఉపయోగపడతాయి అన్నమాట. ఇంకా శుక్రవారం రోజు ప్రయాణాలు, కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే ముందుగా చాలా ఆలోచించి తీసుకోవాలి. ఎందుకంటే ఏదైనా కానీ ప్రయాణాలు ప్రతిరోజు కూడా ఉండవచ్చు, కానీ దూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు ప్రయాణాలు చేయడం ఇటువంటివన్నీ 1-2 సార్లుగా జాగ్రత్తగా తీసుకోవాలి. ముఖ్యంగా శని దోషం ఉన్నటువంటి ఈ జాతకులు విశేషమైనటువంటి జ్యోతిష్యపరమైనటువంటి నిపుణుల యొక్క సలహా మేరకు ఏదైనా కానీ కీలక నిర్ణయాలు తీసుకునే ముందు 1-2 సార్లు వారిని సంప్రదించి, లేదంటే పెద్దవారిని సంప్రదించి ఏదైనా నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. ఇక ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా కనుక గమనించినట్లయితే అండి, శారీరకమైనటువంటి శక్తి కొంతగా తగ్గి ఉండవచ్చు. అసలు మీరు దేని గురించి అయితే బాధపడుతూ ఉన్నారో, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు దేని గురించి అయితే చాలా రోజుల నుంచి మిమ్మల్ని బాధ పెడుతున్నాయో అవి కొంత మేరకైతే తగ్గుముఖం పట్టేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అంటే దీనికి సంబంధించినటువంటి వైద్యుని మీరు సంప్రదించడం కానీ, లేదంటే అందు నుండి కొంత ఉపశమనం కానీ పొందడం జరుగుతాయన్నమాట. అలాగే ఆర్థిక పరంగా విషయానికి వస్తే కనుక ఆర్థికపరమైనటువంటి ఖర్చులు పెరగబోయేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయండి. చాలా జాగ్రత్తగా మీరు ఆచితూచి ఖర్చు చేసుకోవాలి మీ దగ్గర ఉన్నటువంటి డబ్బును. అలాగే అదనపు ఆదాయం కోసం మీకు అవకాశాలు కూడా మిమ్మల్ని మీకు వెతుక్కుంటూ వచ్చేటువంటి రోజుగా ఈరోజు చెప్పుకోవచ్చు. కానీ ఏంటంటే అవి ఎక్కువగా మీకు లాభాలను అయితే ఇవ్వలేవన్నమాట. ఉన్నటువంటి రోజునే మీరు ఏదైనా అవకాశం వచ్చిన రోజు మీరు తప్పకుండా ఉపయోగించుకుంటే ఆదాయం కోసం మీరు ముందు రోజుల్లో ఒకరి మీద ఆధారపడేటువంటి అవకాశాలు లేకపోవచ్చు. అంటే మీకున్నటువంటి ధనంతోనో మీకు కొంచెం ఖర్చులు కానీ, లేదంటే ఏదైనా అనవసరమైనటువంటి వస్తువులను కొనుగోలు చేయడం కానీ, ఇటువంటివన్నీ చేయడం మీరు ఆదాయాన్ని ఎక్కువగా, మీకు వచ్చినటువంటి డబ్బులను కానీ, మీకు వచ్చినటువంటి సొమ్మును ఏదైనా సరే వృధాగా అనవసరంగా ఖర్చు పెట్టకుండా చాలా జాగ్రత్తగా కాపాడుకోండి. అలాగే ఎక్కువగా పొదుపు చేసేటువంటి అవకాశాలను కాకుండా అనవసరమైనటువంటి వస్తువులను కొనుగోలు చేయడం వల్ల ముందు రోజుల్లో ఈ యొక్క ఆర్థికపరమైనటువంటి బాధలు అనేవి తప్పవు.
కాబట్టి ఉన్నప్పుడు చేతిలో ఉన్నప్పుడు ఒక్క రూపాయిని పొదుపు చేసుకోవడం వల్ల ముందు ముందు రోజులు మీకు అన్నీ కూడా చక్కగా కలిసి వస్తాయండి. ధనం పరంగా కుటుంబ విషయానికి వస్తే కనుక కుటుంబకు సంబంధించినటువంటి వ్యక్తిగత సంబంధాలు చిన్న చిన్న లోపాలు అంటే ఏదైనా కానీ బంధాల మధ్య చిన్న చిన్న మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఉంటాయి కదా! ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఆలోచనల యొక్క గందరగోళాలు ఉండవచ్చు. అంటే మీ ఆలోచనలకు తగిన విధంగా మీ మనసు కొంచెం గందరగోళమైనటువంటి పరిస్థితులకు గురి కావచ్చు. అలాగే కుటుంబ సభ్యులతో మాట్లాడేటువంటి మాటలు చాలా జాగ్రత్తగా, పొదుపుగా మాట్లాడేలా చేసుకోండి. ఇక వృత్తికి సంబంధించినటువంటి, అలాగే ఉద్యోగానికి సంబంధించినటువంటి, అలాగే చదువుకు సంబంధించినటువంటి విషయాలకొస్తే కనుక మీరు చేస్తున్నటువంటి పనిలో ఒత్తిడి ఎక్కువగా కనిపిస్తుందండి. ఈరోజు జాతక ఫలితంగా ఆధారంగా మీరు పని చేసేటువంటి కార్యక్రమంలో అనేక బాధ్యతలు మీకు ఎదురుపడతాయన్నమాట. పని చేసే విధానాన్ని మెరుగుపరుచుకునేటువంటి ఆలోచనలు మీకు మరింత ఎక్కువగా కలిసి ఉంటారు. అంతేకాకుండా మీ యొక్క సహోద్యోగుల్లో ఒకరి ద్వారా మీపై ఉన్నటువంటి పనిభారం కొంచెం తక్కువ ముఖం పట్టేటువంటి అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అయితే మీకు ఈరోజు కొంత అంటే అసహనానికి గురయ్యేటువంటి సందర్భాలు ఏమిటంటే, కుటుంబ విషయాలలో కొంత ఏదైనా కానీ ఒడిదుడుకులకు లోనైనప్పుడు అవి మరలా తిరిగి సర్దుకుంటాయి. కాబట్టి ఈ విషయంలో మీరు పెద్దగా బాధపడనటువంటి అవసరమైతే లేదనమాట. అలాగే చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. కొత్త బంధాలు మీ యొక్క జీవితంలోకి రావడం జరుగుతుందండి. అంతేకాకుండా ఆర్థిక పరంగా చాలా స్థిరంగా కనిపిస్తుంది. కాబట్టి మీ దగ్గరకు వచ్చినటువంటి అవకాశం అంటే ఏదైనా ధనలాభ పరంగా కానీ, ఏదైనా మంచి అవకాశం అనేది మీరు కోరుకున్నటువంటి ఉద్యోగం కానీ, లేదంటే మీరు కోరుకున్నటువంటి వ్యాపారంలో కావచ్చు, అటు పెట్టుబడులు పెట్టి ఉన్నటువంటి చోట కావచ్చు, లేదంటే భూలాభం కావచ్చు, లేదంటే ఇంకేదైనా కానీ భూముల విలువ కొంత పెరిగి మీరు ఏదైనా అమ్మకానికి సిద్ధంగా ఉన్నటువంటి భూములను అమ్మడానికి సిద్ధంగా ఉన్నారనుకోండి, రేపటి రోజున మీరు సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో పెద్దలను సంప్రదించి వారి యొక్క నిర్ణయాన్ని గౌరవించి రేపటి రోజున అధికమైనటువంటి లాభాలు సొంతం చేసుకున్నటువంటి అవకాశం ఈరోజు చెప్పుకోవచ్చు అనమాట. ఈ రోజున మొత్తం మీద చూసుకున్నట్లయితే ఆర్థిక పరంగా చాలా అద్భుతంగా మీకు ఉంది. అలాగే నగదు కొరత అనేది ఉండదన్నమాట. అటు బంగారంలా కావచ్చు, లేకుంటే ధనలాభంలా కావచ్చు, చాలా అద్భుతంగా మీ చేతి నిండా ఉండబోతుందండి. కాబట్టి మన చేతిలో ఉన్నప్పుడే మనం జాగ్రత్త పడవలసిన అవసరం అయితే ఉంది. కాబట్టి అనవసరమైనటువంటి కొన్ని వస్తువులు కొనుగోలు జోలికి వెళ్ళడం కానీ, లేదంటే అనవసరమైనటువంటి ఖర్చుల జోలికి వెళ్ళడం కానీ వెళ్ళకపోవడమే చాలా మంచిదన్నమాట. కాబట్టి మీ చేతిలో ఉన్నప్పుడు ఒక రూపాయి జాగ్రత్తగా చేసుకొని పొదుపు చేసుకోవడం అలవాటు చేసుకోండి. కుటుంబంలో చిన్నా చితక సంబంధాలు కొంత మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి ఏదైనా కానీ బాధకు గురి చేసేటువంటి సందర్భాలు అయితే రేపు కొంచెం తారసపడతాయన్నమాట. అలాగే రేపటి రోజున 3:55 నుంచి మీకు అద్భుతమైనటువంటి రాజయోగం పట్టబోతుందండి. మీరు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులను పడినటువంటి ఇన్ని రోజులు ఒక ఎత్తు, ఇప్పటి నుంచి మీరు జీవితాన్ని గడిపినటువంటి రోజు మరొక ఎత్తులో ఉండబోతుందన్నమాట. చాలా సంతోషంగా మీ జీవితం అనేది రేపటి నుంచి అద్భుతంగా ఉండబోతుందన్నమాట. ఇంకా అలాగే వారితో సమయాన్ని గడిపి చాలా మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలన్నమాట కుటుంబ పరంగా. ఈ రాశి వారికి ఏంటంటే ఈ రోజున శని ప్రభావం అనేది మీ మీద తగ్గుముఖం పట్టడానికి తప్పకుండా శని భగవానుడికి ప్రీతికరమైనటువంటి పనులు చేయండి. అంతేకాకుండా మీకు వీలుంటే కనుక కొన్ని విషయాలు ఏంటంటే ఈరోజు మీరు అన్నీ కూడా ప్రతికూలమైనటువంటి నిర్ణయాలు అనేది లేకుండా ఏ రోజు కూడా ఎవరికి ఉండదు. కాకపోతే ఏంటంటే మనం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఎలా ఉంది అంటే కనుక, అలాగే మనం చేసేటువంటి పనులు ఎలా ఉన్నాయంటే కనుక దాన్ని బట్టి ఆ ప్రతికూలమైనటువంటి సమయం అనేది మనల్ని బాధ పెడుతూ ఉంటుందన్నమాట. కాబట్టి మనం ప్రశాంతంగా నిద్రలేచి మన పనులు మనం చేసుకొని చాలా చక్కగా ఇంట్లో దైవారాధన చేసుకొని బయటకు వెళ్ళే సమయంలో మనసుని కూడా నిర్మలంగా ఉంచుకొని, అలాగే రేపటి రోజున మీరు పఠించవలసినటువంటి ముఖ్యమైనటువంటి నామం ఏమిటంటే కనుక ఓం శం శనీశ్వరాయ నమః అనేటువంటి ఈ నామాన్ని చక్కగా మనసులో 11 సార్లు కానీ, లేదంటే భగవంతుడి ముందు కూర్చొని 108 సార్లు కానీ ఈ నామాన్ని పఠించుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. అలాగే లక్ష్మీదేవతని వెంకటేశ్వర స్వామివారి ముందు, అలాగే నల్లటి నువ్వులతో చేసినటువంటి పదార్థాన్ని స్వామివారికి నైవేద్యంగా పెట్టండి వెంకటేశ్వర స్వామివారి ముందు. అలాగే స్వామివారికి ఈరోజు వెంకటేశ్వర స్వామివారికి తులసిమాలతో స్వామిని చక్కగా ఇంట్లో కానీ, లేదంటే వీలుంటే దేవాలయానికి వెళ్ళి స్వామిని సందర్శించుకొని, అక్కడే ఎలాగో శని భగవానుడు కూడా ఉంటాడు కాబట్టి స్వామిని కూడా చక్కగా సందర్శించుకున్న తర్వాత స్వామికి వీలుంటే అక్కడైనా సరే, లేదంటే ఇంట్లో అయినా సరే తులసిమాలను సమర్పించడానికి ప్రయత్నం అయితే చేయండి. అలాగే ఈరోజు మీరు స్టార్ట్ చేసేటువంటి ప్రతి పని కూడా మంచి లాభం తెచ్చే విధంగా ముందు రోజుల్లో మీకు బాగా ఉపయోగపడుతుందన్నమాట. అలాగే బంధువులు, ఆత్మీయ వర్గం నుండి సహాయ సహకారాలు మీకు తప్పకుండా పొందుతారండి. అయితే రేపటి రోజున ప్రత్యేకమైనటువంటి ఒక ముఖ్యమైనటువంటి వార్త అంటే అది మీ జీవితానికి సంబంధించినటువంటి చాలా ప్రత్యేకమైనటువంటి
వార్త రేపటి రోజున మీరు తప్పకుండా సంతోషకరమైనటువంటి వార్తను 3 గంటల 50 నిమిషాల తర్వాత వింటారనమాట. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.